వెల్కమ్ బ్యాక్. నెల్లూరు అంటే వైసీపీకి కంచుకోట. 2014-2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీదే ఆధిపత్యం. వైసీపీ తప్ప మరే పార్టీకి ఛాన్స్ లేదన్నట్లు ఉండేది ఆ జిల్లా రాజకీయం. కానీ తాజా ఎన్నికల్లో మొత్తం రివర్స్. 10కి 10 సీట్లు టీడీపీ పరమయ్యాయి. వైసీపీ కంచుకోటలు సైతం పేక మేడల్లా కూలిపోయాయి. పసుపు జెండా రెపరెపలాడింది. అసలు అవకాశమే లేదు అనుకున్న చోట ఇంతటి ఘన విజయం ఎలా దక్కింది? రాష్ట్రం మొత్తం కూటమి హవా వీచినట్లే నెల్లూరులోనూ సైకిల్ స్పీడ్ కొనసాగిందా, లేక ఇంకేమైనా కారణం ఉందా అంటే ఖచ్చితంగా ఓ పేరు వినిపిస్తుంది. ఆ పేరే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పదునైన విమర్శలతో వైసీపీ కోటలను కూల్చేసిన గ్రనేడ్ మ్యాన్ కోటంరెడ్డి. ఫ్యాన్ రెక్కలు విరిచి సైకిల్ కు కొత్త జవసత్వాలు తెచ్చేలా తొలి అడుగు వేశారు కోటంరెడ్డి. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి ఎన్నికలకు ఏడాది ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన శ్రీధర్ రెడ్డి అంతే స్థాయిలో విభేదించి ఆయనకు దూరమయ్యారు. కోటంరెడ్డి టీడీపీలో చేరినంత వరకు ఒకలా ఉండే జిల్లా రాజకీయాలు ఆయన పార్టీ మారిన తరువాత ఒక్కసారిగా మారిపోయాయి. కోటంరెడ్డితో టీడీపీలోకి మొదలైన వలసలు ఆ తరువాత మరో 2 ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ టీడీపీ గూటికి చేరేలా చేసింది. ఇలా నెల్లూరులో టీడీపీకి కొత్త జోష్ తేవడంలో కోటంరెడ్డి పాత్రను ప్రముఖంగా చెబుతున్నారు పరిశీలకులు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ, 2 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ బలంగానే ఉండేది. 2014 ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటే 2019లో 10కి 10 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లోనూ విజయ ఢంకా మోగించింది. 54 డివిజన్లను క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. వైసీపీ కంచుకోట బ్లాస్ట్ అయింది. ఈసారి అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి వైసీపీ కంచుకోటను తన వశం చేసుకుంది. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతలా డ్యామేజ్ అవడానికి ప్రధాన కారణం టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డే అంటున్నారు పరిశీలకులు. వైసీపీపై ఆయన చేసిన తిరుగుబాటే ఆ పార్టీకి నష్టాన్ని కలిగించిందంటున్నారు. సంచలన రాజకీయాలకు కేరాఫ్ గా చెప్పే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన వ్యూహ చాతుర్యంతో వైసీపీని దెబ్బతీశారు. ఫైర్ బ్రాండ్ లీడర్ అయిన కోటంరెడ్డి వైసీపీలో కీలక నేతగా వ్యవహరించేవారు. 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి గతేడాది ఆ పార్టీ నుంచి బయటకొచ్చారు. తిరుమలకు పాదయాత్రగా వెళ్లిన అమరావతి రైతులను నెల్లూరులో కోటంరెడ్డి కలవడంతో మొదలైన వివాదం ఫోన్ ట్యాపింగ్ కు దారి తీయడం చివరకు వైసీపీ నుంచి బయటకొచ్చినంత వరకు వెళ్లింది. అయితే పార్టీ పట్ల విధేయతతో వ్యవహరించిన తనను తీవ్రంగా అవమానించడం, అనుమానించడం తట్టుకోలేని కోటంరెడ్డి కసితో పనిచేసి వైసీపీ కోటను కూల్చేశారు. నెల్లూరు రూరల్ నుంచి 3వ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోటంరెడ్డి 36,000 ఓట్ల మెజారిటీతో గెలవగా ఆయన ఎఫెక్ట్ జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లోనూ పనిచేసింది. దీంతో జిల్లాలో 10 నియోజకవర్గాల్లోనూ పసుపు జెండా రెపరెపలాడుతోంది. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్తో గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కోటంరెడ్డి రాజకీయంగా చాలా దూకుడు చూపారు. వరుసగా మీడియా సమావేశాలు పెట్టి రోజుకొక ట్విస్టుతో వైసీపీని ముప్పతిప్పలు పెట్టారు కోటంరెడ్డి. వైసీపీని డ్యామేజ్ చేసి తన ఇమేజ్ ను అమాంతం పెంచుకున్నాడు. తన తిరుగుబాటుతో ప్రభుత్వ వ్యతిరేకుల్లో ధైర్యం నింపి టీడీపీ ప్రగతికి దోహదపడ్డారు. కోటంరెడ్డిని కెలికి వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు పరిశీలకులు. కోటంరెడ్డి తిరుగుబాటుతో మొదలైన వైసీపీ పతనం నెల్లూరును పసుపుమయం చేసింది. కోటంరెడ్డి తరువాత ప్రస్తుత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి బలమైన నేతలు టీడీపీలో చేరడం ఆ పార్టీలో జోష్ నింపింది. వైసీపీ నుంచి బయటకొచ్చిన సీనియర్ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి తాము గెలవడమే కాకుండా జిల్లాలో టీడీపీని గెలిపించడం, వైసీపీని కోకటి వేళ్లతో సహా పెకిలించడం అందరి దృష్టిని ఆకర్షించింది.